నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలకు ఇప్పుడు ప్రభుత్వ సాయం అందటం లేదు. విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మించలేవని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం కోవిడ్ పరిస్థితుల నుంచి తేరుకున్నాక ఇది సాధ్యం చేసి చూపించింది. అయితే మళ్ళీ వచ్చిన చంద్రబాబు సర్కార్ దీన్ని నిర్లక్ష్యం చేస్తోంది. వచ్చే ఏడాది అడ్మిషన్ల మీద ప్రభావం పడుతుంది అన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. విజయనగరం మెడికల్ కాలేజ్ వద్ద నిర్మాణాల తాజా పరిస్థితిని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. విజయనగరం మెడికల్ కాలేజీని తీసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ 17 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కట్టడానికి 2022 జూన్లో ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత 2023-24 ఎడ్యుకేషన్ ఇయర్ సంబంధించినటువంటి 150 MBBS సీట్లు సాధించడం కోసం వడివడిగా ఈ నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది. మెడికల్ కాలేజీ నిర్మాణం మొత్తం దాదాపు 14 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టారు. దీంట్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మెడికల్ కాలేజీ, హాస్టల్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటరు, మరోవైపు మార్చురీ, ఇవన్నీ కలిపి 14 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టడానికని 3 స్టేజుల్లోనే మొదలు పెట్టుకున్నారు. అది ఎందుకంటే 2023-24 సంబంధించి తొలి సంవత్సరం అడ్మిషన్స్ కోసం అయితే మాత్రం 150 సీట్లు అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత ఈ ఏడాది 2024-25కి వచ్చేసరికి మరో 150 సీట్లు అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత అయితే మాత్రం మెడికల్ కాలేజీ తాలూకా నిర్మాణ పనులు పూర్తిగా వేగవంతం కాలేకపోయినవి. హాస్టల్ బిల్డింగ్లు అన్నీ కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి. తొలి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు 150 మంది ప్రస్తుతం ఈ హాస్టల్ ఇక్కడ కాలేజీలో ఉన్నారు. మెడికల్ కాలేజీ సిబ్బంది కూడా ఉన్నారు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు, పారామెడికల్ కోర్సెస్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. BSc నర్సింగ్ కానీ లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లాంటి కోర్సులకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతున్నారు. మొత్తంగా తీసుకున్నట్టయితే దాదాపు 500 మందికి పైబడి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కి వాటికి సరిపడా 200 మంది స్టాఫ్ వరకు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నటువంటి ఈ కాలేజీలోనైతే ప్రస్తుతానికి మౌలిక వసతుల కొరత అయితే వెంటాడుతోంది. దీని నిర్మాణం చేపడుతున్నటువంటి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి దాదాపు 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయినప్పటికీ కూడా బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం ఈ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 70 కోట్ల రూపాయలు నిలిచిపోవడంతో మిగతా డబ్బులు ఇస్తే గానీ పని చేయలేము అని చెప్పి కాంట్రాక్టర్ సంస్థ చెప్పడంతో నిర్మాణాలన్నీ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. 5 లక్షల చదరపు అడుగులైన నిర్మాణం అందితే గానీ రేపు వాళ్ళ అవసరాలకైతే సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఈ మేరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ భవన నిర్మాణాలు కానీ ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ చేస్తున్నటువంటి పనులు కానీ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. వీడియో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.